సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, దండం పెట్టి చెప్తున్నాను, రహస్యంగా వినమ్మా. నీ బంధం కోసం 3 ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను. నిర్లక్ష్యం చేస్తే కష్టాలు తప్పవు. ఇప్పుడే ఒంటరిగా కూర్చొని ఆ 3 ముఖ్యమైన విషయాలు ఏంటో వినమ్మా అని చెప్పి బాబాగారు స్వయంగా చెప్తున్నారండి. అమ్మా, నీ బంధం కోసం నువ్వు కంగారు పడుతున్నావని, బాధపడుతున్నావని, బాబా నాకే ఎందుకు ఈ కష్టాలు, ఎంతగాని ఓర్చుకోమంటావు, నా భర్త మారడా లేదా నా భార్య మారరా అని చెప్పి ప్రతి క్షణం మీరు కోరుకోవడం, మీరు బాధపడడం, మీరు ప్రతి విషయాన్ని సహించి ఓర్పుగా ఉండడం, కన్నీళ్లు పెట్టుకోవడం అన్నీ నాకు తెలుసమ్మా. నీ బంధం విషయంలో నువ్వు చాలా బాధపడుతున్నావు, చాలా క్షోభని అనుభవిస్తున్నావు. ఏం చేసినా కూడా మారట్లేదు, నా బంధం నిలబడదా, నేను ఏం చేయాలి ఈ బంధం కోసం, ఇంతకు మించి నేను ఎంతవరకు ఓర్చుకోగలను బాబా, ఇంకా ఎంతకాలం నన్ను పరీక్షిస్తావు అని చెప్పి నువ్వు అనడం కూడా నాకు తెలుసమ్మా. ఒక్క విషయాన్ని మాత్రం నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నీ బంధంలో కనుక మార్పు వస్తే, నువ్వు అనుకున్నటువంటి మార్పు వచ్చినట్లయితే నిన్ను మించినటువంటి అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. ముఖ్యంగా నువ్వు అందరూ అనుకున్న స్థాయి కన్నా గొప్ప స్థాయిలో ఉంటావు అన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ చుట్టుపక్కల ఉన్నవారు ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితిని చూసి చాలా హేళనగా మాట్లాడుతున్నారు. నీ ముందు జాలి చూపిస్తూనే నీ వెనకాల చాలా మాటలు మాట్లాడుతున్నారు. నీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు. ఇదంతా నీ బంధంలో ఉన్న గొడవల ద్వారానే అని గుర్తుంచుకో. ఎందుకంటే నీ బంధాన్ని కాపాడుకోవడం కోసం నువ్వు చేయని పని అంటూ లేదు. ఆ విషయం నాకు చాలా బాగా తెలుసమ్మా. గొడవ పడ్డావు, ప్రేమతో చెప్పావు, లాలించి చెప్పావు, పరిష్కారం ఏంటి అని చెప్పి వారికే సమస్యని వదిలేసావు. అయినా కూడా కొంచెం కూడా మార్పు రాలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు. నీ కష్టాలన్నీ తీరడం కోసమే నేను 3 ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చెప్తున్నాను. జాగ్రత్తగా విని ఆచరించి నీ బంధాన్ని నిలుపుకొని జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానమ్మా. నీకు ఆ ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అర్థమయ్యేలా నువ్వు నీ ఆలోచనల్ని, నీ మనసుని మార్చుకోవడానికి ఒక చిన్న కథ చెప్తాను, విను. ఒక అడవిలో చాలా జంతువులు ఉంటాయి. అడవంటేనే జంతువులు ఉంటాయి కదమ్మా. అలాగే ఒక జింక ఉంటుంది. ఆ జింక అన్ని జంతువులలాగానే ఆహారం కోసం వేట ప్రారంభిస్తుంది. తనకి ఆహారం కోసం అలా అడవిలో నడుస్తూనే ఉంటుంది. అలా నడవగా తనకి చాలా దప్పిక అవుతుంది. దాహం తీర్చుకోవడం కోసం చుట్టుపక్కల నీరేమైనా దొరుకుతుందా అని చెప్పి వెతుకుతుంది. అలా వెతికి అలసిపోయి దాహం ఇంకా ఎక్కువైపోయి నీరసంతో ఒక చెట్టు దగ్గర కూర్చుంటుంది. అప్పుడు దానికి నీరు పారే శబ్దం వినిపిస్తుంది. అంటే అడవిలో జలప్రవాహం ఈ చుట్టుపక్కలే ఉంది అని దానికి అర్థమవుతుంది. నీరు పారే శబ్దం చాలా దగ్గరగా వినిపించినట్లుగా అనిపించి ఆ శబ్దం ఎటువైపు వస్తుందో అటువైపు నడక ప్రారంభిస్తుంది. అలా కొద్ది దూరం నడవగానే దానికి ఒక పారే నది కనిపిస్తుంది. నదిని చూడగానే చాలా సంతోషంతో తన దప్పికని తీర్చుకోవడానికి దాని దగ్గరగా వెళ్తుంది. దాహం తీర్చుకోవడానికి తలని వంచగానే ఆ నీటిలో తన ప్రతిబింబం బదులు వెనకాల ఉన్న పులి మొహం కనిపిస్తుంది. దాంతో భయంతో ఒక్కసారిగా దాని కుడివైపుకి తిరిగి చూస్తుంది. పెద్ద పులి కాచుకొని ఉంటుంది. అంటే ఆ పులి ఎప్పటి నుంచో అక్కడ ఉంటుంది. దాహం తీర్చుకోవడానికి వచ్చే జంతువుల్ని వేటాడి చంపి తన ఆకలిని తీర్చుకుంటుంది. దానికోసమే ఎదురు చూస్తూ అక్కడ ఉంటుంది. అలాగే దాహం తీర్చుకోవడానికి వచ్చే జంతువుల్ని వేటాడడం కోసం ఒక వేటగాడు కూడా ఎడం వైపు ఉంటాడు. పులి నుండి తప్పించుకోవడానికి జింక ఒక్కసారిగా తల ఎడం వైపు తిప్పగానే ఒక వేటగాడు బాణాన్ని గురిపెట్టి అదును కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సరే, ఇలా కాదు, ఇటు పులి నుండి తప్పించుకోలేను, అటు వేటగాడి బాణాన్ని కూడా ఇప్పుడు తప్పించుకోలేను, ముందుకు వెళ్దాము అని చెప్పి తల ఎత్తి చూడగానే బాగా పొగ కమ్ముకొని
అటువైపున అడవి తగలబడ్డం వల్ల ఆ మంటలంతా కూడా నీటి మీదకి ఎగిసిపడుతూ ఉంటాయి. ఈదుకొని కూడా అటువైపు వెళ్ళే పరిస్థితి లేదు. ఏం చేయాలి? ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యిలా ఉంది. ఎటు చూసినా నా ప్రాణాలు పోవడం తథ్యం. ఇటు పులికైనా ఆహారం కావాల్సిందే, లేదా ఆ వేటగాడి బాణానికైనా బలి కావాల్సిందే. కాదు కూడదు అని చెప్పి ముందుకు వెళ్ళినా మంటలు అంటుకొని నేను చనిపోవాల్సిందే. భగవంతుడా, ఏంటి నాకు ఇలాంటి క్లిష్ట పరిస్థితిని ఇచ్చావు? నీదే భారం నాయనా అని చెప్పి, అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? నా దాహం తీర్చుకోవడానికి కదా. ఏదైతే అది జరిగింది, భగవంతుడిదే భారం. ముందు అయితే నా దాహాన్ని తీర్చుకుంటాను అని చెప్పి నీళ్లు తాగడం కోసం తలను వంచుతుంది. అలా అది తలను వంచిన క్షణమే వేటగాడు గురి చూసి బాణాన్ని వదులుతాడు. జింక తల వంచడం వల్ల ఆ బాణం వెళ్ళి పులికి తగులుతుంది. దాంతో అక్కడికక్కడే ఆ పులి మరణిస్తుంది. ఈ లోపుగా పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడుతుంది. ఆ వర్షానికి తగళ్ళు పడిపోతున్న అడవి మొత్తం మంటలు అన్నీ కూడా చల్లారిపోతాయి. నీటి మీదకి ఎగిసి పడుతున్న మంటలు కూడా ఆరిపోతాయి. దాంతో అదే అదును అనుకున్న జింక వేటగాడు పులి దగ్గరికి రాబోయే లోపుగానే అటువైపు ఈదుకుంటూ వెళ్ళి ఆ చివరన నిల్చుంటుంది. అంటే అవతలి ఒడ్డున నిల్చుంటుంది. అది చూసిన వేటగాడు జింక పోతే పోయింది, నాకు పులి దొరికింది అని చెప్పి చని పడి ఉన్న పులి దగ్గరికి వచ్చి ఆ పులిని తీసుకుని వెళ్ళిపోతాడు. కొన్ని క్షణాల క్రితం వరకు తన ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి అంటే 3 వైపులా నుండి కూడా ప్రాణాపాయం ఉన్న జింక కూడా ఆ భగవంతుడి మీద భారం వేసేసి తను చెయ్యాలి అనుకున్న పనిని చేసుకుంది. దానివల్లే ఈరోజు దానికి ప్రాణాలు నిలబడ్డాయి. అంటే ఏ దారి కనిపించని ఆ జింకకు కూడా భగవంతుడు క్షణంలో దారిని చూపించాడు, తన ప్రాణాలను నిలబెట్టాడు. నువ్వైతే ఆ జింక ఉన్న పరిస్థితిలో లేవు కదా, మరెందుకు అంతగా నిరుత్సాహపడుతున్నావు? నీ ప్రాణాలకి ఎటువంటి అపాయం లేదు కదా. ముందు చూసే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్న పరిస్థితులైతే ప్రస్తుతానికి నీకు లేవు. కానీ నీ బంధం విషయంలో నువ్వు ఇబ్బంది పడుతుంది నిజమే. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో, ఈ కథ ద్వారా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నీకు దారి చూపడానికి నేను ఎప్పుడూ కూడా నీ వెంటే ఉన్నాను. నువ్వు ఏది ఆలోచించకుండా ఏం చేయాలి అనకుండా, అంటే ఇప్పుడు ఆ జింక పారిపోవడానికి ప్రయత్నించి ఉంటే అటు పులికైనా ఆహారంగా మారి ఉండేది, లేదా వేటగాడి బాణానికి బలి అయి ఉండేది, లేదా మంటలకి ఆహుతి అయి ఉండేది. కానీ ఇదేదీ కాకుండా తను ప్రాణాలతో చాలా చక్కగా చిన్న గీత కూడా పడకుండా ప్రాణాలతో బయటపడింది. నువ్వు చేయాల్సింది ఒక్కటే అమ్మా, కంగారు పడి ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, నువ్వు ఇంతకు ముందే పెద్దలతో చెప్పించావు, పంచాయతీలు పెట్టించావు, ప్రేమగా చెప్పావు, గొడవ పడ్డావు, ఆర్తనాదాలు పెట్టావు, ఎన్ని రకాలుగా నువ్వు చెయ్యాలో అన్ని రకాలుగా చేసావు. కానీ వీటన్నిటికన్నా నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒక విషయం అమ్మా, ప్రేమగా ఉండడం. ఎంత మూర్ఖుడికైనా లేదా ఎంత అమాయకుడినైనా మార్చగలిగేది ప్రేమ ఒక్కటే. నువ్వు ఆ ప్రేమ చూయించిన రోజు తప్పకుండా మారతారు అవతలి వ్యక్తికి కేవలం నీ ప్రేమ అంటే ప్రేమని మాత్రమే చూపించు. కాస్త ఓపికతో సహనంతో ఉండు. ప్రేమకి మారని వ్యక్తి అంటూ ఎవ్వరూ ఉండరు ఈ లోకంలో. ఖచ్చితంగా మారి తీరుతారు, నీ బంధం నిలబడుతుంది. అన్ని తప్పులు చేసినా ఎలా క్షమించమంటారు అని చెప్పి నువ్వు అడగొచ్చు. అదేనమ్మా నేను చెప్పబోయే రెండో విషయం. ఏమిటంటే, ఈ భూమికి వచ్చిన ప్రతి ప్రాణం కూడా తిరిగి వెళ్ళవలసిందే. ఏదో ఒకరోజు ప్రాణాలు పోవలసిందే. ప్రతి ఒక్కరూ కూడా అద్దెకు వచ్చినట్టే. అందుకనే దేని మీద అత్యాశ చూపించకుండా, కోపం, పగ, ద్వేషాలు పెంచుకోకుండా ప్రేమతో ఉండి, నీకు దక్కాల్సింది దక్కినప్పుడు సంతోషపడుతూ, అవతలి వారిని క్షమించేస్తూ ముందుకు సాగితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, నీ బంధం గురించిన విషయాలు ఎవ్వరితో కూడా నువ్వు చర్చించకు. ఇప్పటి వరకు నువ్వు చర్చించడం వల్ల నీకు జరిగిన ఉపయోగం అంటూ ఏదీ కూడా లేదు. నీకు మంచి జరగకపోగా నీ గురించి, నీకు సంబంధించి చెడు మాత్రమే ఎక్కువగా జరిగింది. కాబట్టి ఇక నుండైనా నీ వారు ఎవరు, నీ మంచి కోరేవారు ఎవరు? కేవలం నీ తోడబుట్టిన వాళ్ళు, నీ తల్లిదండ్రులు తప్ప వేరే ఎవ్వరూ కూడా నీ మంచి కోరుకోరు. అయ్యో పాపమని చెప్పి ఆ క్షణానికి జాలి చూపిస్తారు.
పక్కకి వెళ్ళి జరిగి తీరాల్సిందే. ఎంత పొగరుబోతుగా ఉండేవాళ్ళు. లేదంటే నీ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది అని చెప్పి మాటలు చెప్పుకుంటూ ఉంటారు. వాటి వల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉండదమ్మా. కాస్త ఓపిక పట్టి ప్రేమగా ఉండి నీ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించు. నువ్వున్న పరిస్థితుల్లో గురించి నువ్వు కంగారు పడిపోయి తప్పుడు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. క్షణం ఆలోచించు. కాసేపు నువ్వు చెయ్యాలి అనుకున్న పనిని పక్కన పెట్టి నేను చేస్తుంది మంచిదా కాదా అని 1కి 10 సార్లు ఆలోచించు. నువ్వు మాట్లాడే మాట నీ నోటిలో నుండి వచ్చే ముందే 1కి 10 సార్లు ఈ మాట అనడం వల్ల వచ్చే అనర్థాలేంటి, ఉపయోగాలు ఏంటి అని చెప్పి ఆలోచించి మాట్లాడు. ఆవేశంలో మాట జారితే తర్వాత నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ నీ బాధ తీరడానికి ఇది సరైన మార్గం కాదు. ప్రేమతో నువ్వు చెప్పే విషయాలు అవతలి వ్యక్తిని తప్పకుండా మార్చి తీరుతాయి. నీకు నేను తోడుగా ఉన్నాను, నీకు భరోసా ఇస్తాను. నువ్వు అనుకున్న గమ్యాన్ని నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితం ఉండేలా నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. నువ్వు కొంచెం కూడా కంగారు లేకుండా నీ పని నువ్వు చేసుకుంటూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. అన్నీ కూడా నీకు అనుకూలంగా మారి తీరుతాయి. అన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయి. నువ్వే కంగారుతో వాటిని గమనించుకోవట్లేదు. కాస్త నిదానంగా ఓపికతో సహనంతో ఉంటే నీ ముందు ఉన్న దారులేంటో నీకు కనిపిస్తాయి. నువ్వు ఇన్ని రోజులు దేన్నైతే పోగొట్టుకున్నావో అది నీ కళ్ళ ముందరే ఉంది. అది ఖచ్చితంగా నిన్ను చేరి తీరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.